లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. ప్రార్థన చేసుకుని పెళ్లి కుమారులను పెళ్లి కుమార్తెని కూర్చోబెడదాం. చూస్తుంది కదా. మరి ఈ బలహీనమైన గతంతో బలమైనటువంటి వ్యక్తి ఇద్దరు సెట్ అవ్వాలంటే ఎంతనే సెట్ అవుతారా? ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబాలన్నిటిని అడిగి చూడండి. ఇది పెళ్ళైన వెంటనే హ్యాపీగా ఏమండి సంవత్సరం పాటు అలకలు లేకుండా ఏమండి అమ్మగారింటికి పారిపోకుండా అత్తగారింటికి పారిపోకుండా మీలో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి ఆ ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో, ఈ ఊరు నుంచి వెళ్ళి ఆ ఊర్లో ఏమండి అక్కడ అలవాట్లు ఇక్కడ అలవాట్లు ఏమండి ఒకరికొకరు సెట్ చేసుకునే సమయం దగ్గర ఒక 6 మాసాలైనా ఒక సంవత్సరమైన పడుతుంది. చాలా మందికి పిల్లలు పుట్టేసి తాత మామ అయిపోయిన సెట్ అవ్వని వాళ్ళు ఉన్నారు. ఏమండి తప్పనిసరిగా సెట్ అవ్వాలి అంతే, కానీ సెట్ అవ్వరు అని దేవుని వాక్యం చెప్తుంది. సెట్ అవ్వరు, బలహీనులు కనుక వాళ్ళకి నేను వచ్చి పువ్వులు దండేస్తాను. ఇప్పుడే ఏమండి మా ఇంటిలో ఏ గొడవ లేదండి, ఎప్పుడు పెళ్ళైన నాటి నుండి ఇంతవరకు మాకే సమస్య ఏమండి రాలేదు, మనస్పృతలు లేవు అన్నవాళ్ళు నాకు వేళ చూపిస్తే ఇప్పుడే తొందరగా ఆ ఎరమణలో దొరుకుతాయి, లేదు పర్లేదు చిన్నగా ఉంటాయి, పూర్ణలు తీసుకొచ్చి మీకు ఇప్పుడే సన్మానం చేపిస్తాను. ఉన్నారా? ఓకే. ఎందుకో తెలుసా? సంసారం అంట ఏంటట చెప్పండి. పెద్ద సాగరం. సాగరాన్ని ఎందుకు పోల్చాడు? సముద్రంలో తుఫాను వస్తుందా రాదా? సముద్రంలో పెనుగాలు లేస్తాయా ఇయ్యవా? ఏమండి సముద్రములో ఏమండి పెద్ద పెద్ద అలలు కెరటాలు లేస్తాయా లేవా? సముద్రములో సునామీలు పుడతాయా పుట్టవా? ఏమండి చెప్పండి, పుడతాయా? పుడతాయి కదా. అలాగే ప్రతి సంసార జీవితంలో కూడా సమస్యలు ఉంటాయి. ప్రతి సంసార జీవితంలో కూడా శోధనలు వస్తాయి. ప్రతి కుటుంబంలో కూడా కలతలు ఉంటాయి. జాగ్రత్త, ఇవేవో ఉండవు, అవేవి హ్యాపీ అని మీకు చెప్పి పెళ్లి చేయటం లేదు. మీరు సమస్యలను ఎదుర్కోవడానికి ఏమండి ప్రతి సమస్యను మీ పాదాల కింద పెట్టుకోవడానికి ఒక గొప్ప విజయశాలి మనకున్నాడు. ఆ పెద్ద సాగరము అని చెప్పాను చూడండి, ఆ పెద్ద సముద్రము, ఉప్పెనలు, సునామీలు, కెరటాలు, అలలు, బయట సుడి గుండాలు, అనేకమైనటువంటి ఈ సముద్రాన్ని నేను ప్రకటిస్తున్న నా యేసు క్రీస్తు ప్రభువారు కాళ్ళ క్రింద పెట్టుకుని నడుచుకుని వచ్చాడు. గడగట్లండి చప్పట్లో. ఆ ప్రభువు ఏమండి ప్రేమ మీ మధ్య ఉండాలి. బలహీనతలు ఏదో చూస్తే బలవంతుడు అని చెప్పాను, అదేం బలవంతుడు కాదు. ఆయనలో కూడా ఏముంటాయి? బలహీనతలు ఉంటాయి. ఈ అమ్మ బలహీనరాలు కదా, ఎలాగ బలహీనరాలే అనుకోకు, ఆమెలో కూడా బలమైన
విశ్వాసము ఉంటుంది. చూడండి, ఒకరికొకరు ఏది గొప్పదుందో ఒకరిలో ఒకరు అంటే ఏం చూసుకో, ఏ బలహీనత ఉందో చూసుకోకండి. ఆమెలో ఏ గొప్పతనం ఉంది, ఆయనలో ఏ గొప్పతనం ఉందో చూసుకోండి. అప్పుడు ఆ గొప్ప దేవుడు మీ ముందు నడుస్తాడు. మిమ్ములను 3 పువ్వులు 6 కాయల్లాగా విస్తరింప చేస్తాడు. నిత్యము ఏమండి, పెళ్ళంటే 100 ఏళ్ళ ఎవరు మంట పంటే కదా. ఓకే, దేవుని స్తోత్రం. మంట మాత్రం ఉండకూడదండి, జాగ్రత్త, అలా కూడా అయిపోతుంది. అలాగంట ఏమండి, పంట ఫలాలు అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం. అలాగున సామ్యూయల్, అలాగునే రమ్య వారి యొక్క ఈ యొక్క వివాహ ఈ యొక్క సమయం ప్రభు చేతుల్లో పెట్టి వారిని ముందుకు నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ బైబిల్ అక్కడ పెట్టేయండి. ఇప్పుడేమో వివాహము చేయటానికి రెడీ అవుతున్నాం. మీరు చక్కగా మరి దేవుని యొక్క నామాన్ని బట్టి మరి ఇక్కడ ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి గాని, ఈ దేశ చట్టములను బట్టి గాని వీరు అట్లు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా అక్కడ ఉన్నవారు ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఊరకుండవలెను. మరి నిజానికి మేము 2 ప్రకటనలు మందిరంలో చేశాము. మరి ఇది 3వ ప్రకటన. అర్థమైంది కదా? యవనస్తులు దేనికోసం వచ్చారండి? పెళ్లి చేసుకున్నది వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎవరైనా వీళ్ళు జతపరచబడకూడదనే విషయాన్ని ఆటంకం ఏమైనా ఉంటే ఇప్పుడు చెప్పొచ్చు. చెప్తే రిజిస్టర్గా మేము ఆపగలం. మీరు జతపరచబడ్డాక, పెళ్లి చేసుకున్నాక ఏమైనా నోరెత్తారు అనుకోండి, దేవుని ఎదుటి శాపగ్రస్తులు అయిపోతారు. దేవుడు జతపరిచిన వారిని నరుడు ఏం చేయకూడదు, వేరుపరచకూడదు. అలా చేస్తే దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తుంది ఏంటి, ఆటంకపరిచేవాళ్ళు. కనుక ఇప్పుడు అందుకే మీకు ఆ ఛాన్స్ లేకుండా ఈ ప్రకటన. ఓకేనా? ఓకే అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి మీరు. ఇప్పుడు మీకు కూడా ప్రకటన చేస్తాం ఏమండి. మరి కాబట్టి ఇక్కడ జతపరచబడబోతున్న సామ్యూయల్, ఇప్పుడు జతపరచబడబోవడానికి సిద్ధంగా ఉన్న రమ్య, మరి దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు, వారి వివాహము యథావిధిగా ఉండదనియు మీరు బహురూఢిగా తెలుసుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములో బయలుపరచబడు భయంకర విమర్శ దినమందు మీరిద్దరూ ఉత్తరం ఇయ్యవలెను. కనుక మీరు యథావిధిగా వివాహము వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకము ఉన్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. రమ్యను వివాహం చేసుకోవడానికి నీకేమైనా ఆటంకం ఉన్నదా? ఆటంకం ఏమీ లేదు. ఓకే, మా సామ్యులు ఎప్పుడని చూస్తున్నాడు. కానీ రమ్య, ఎదుట ఉన్నటువంటి సామ్యులను వివాహం చేసుకోవడానికి ఏమైనా ఆటంకం ఉన్నదా? ఓకే, ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి మీరు ఓకే చెప్పారు, నాకు కూడా ఎటువంటి ఆటంకం లేదు. గట్టిగా చెప్పాలి కూడా. ప్రభు చేసెను నీ సంగమం, ఈ జగతి కన్నమునుపై ప్రభు చేసెను నీ సంగమం. హృదయాలలో కలవాలి భావమే,
నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు ఈ స్త్రీని అనగా బొచ్చ రమ్యను నీ భార్యనుగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇద్దరు నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈ బొచ్చ రమ్యకి భర్తవై ఉందువా. ఎవరికి ఏ రమ్య? మరి అది రమ్యలు బోల పని ఉంటుంది. అందుకే నేను ఇంటి పేరు నాకు తిరగకపోయినా నేను చెప్తున్నాను. ఓకే, నువ్వు ఇంటి పేరుతో చెప్పాను. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ యొక్క పురుషుని అనగా ఒప్పన సామ్యేలును నీ భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఒప్పన సామ్యేలుకు మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఒప్పన సామ్యేలుకు భార్యవై ఉందువా. ఏంటి సౌండ్ ఏంటి? ఏంటి అసలు అప్పుడు సౌండ్? ఓకే, వినబడ్డదండి. వినబడితే ఒక్కసారి మీ సైడ్ నుండి మీ స్పందన మాకు తెలియజేయండి. మనం పెళ్లిలో ఉన్నాం కదా, రైట్ టైంలోనే ఉన్నాం. మీకు 1 గంటకి ఇక్కడ ఏమి ఉండదు, మళ్ళీ బొమ్మ తిని. ఓకే, ఎవరు కంగారు పడక. ఓకే, దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు దేవుని యొక్క నామములో సామ్యేలు యొక్క తల్లిదండ్రులు కొర్నేలి, సుసన్న, అలాగనే రమ్య యొక్క మరి తల్లిదండ్రులు జీవరత్నం. మరి ఎవరు వస్తున్నారు ఇక్కడికి? జీవరత్నం కూడా రా, ఇలా రా మీదకి. ఎవరు వచ్చినా జీవరత్నం కూడా మీరు రండి. మీరు రాగాలు మాలలుగా సమతాను బంధాలు ఎల్లలు, నమ్మతాను రాగాలు మాలలుగా సమతాను బంధాలు ఎల్లలుగా, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. ఏంటంటే ఏంటి అడావుడి? ఏంటి సంగతి? అదేంటి బాబు? ఒకసారి మౌత్ ఇవ్వండి. అమ్మాయితో చెప్తుంది. మంచిదండి, అంతేనండి. ఈయనకి కూడా అడగండి. ఓకే, మంచిది. మరి 2 కుటుంబాల కలయిక, ఒప్పన వాళ్ళు కొచ్చేవాళ్ళు. ఏమండి, మరి ఈ ఒప్పన సామ్యేలుకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఓకే, ఇప్పుడు బొచ్చ వారి అమ్మాయిని మీ కోడలు చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమే. ఏది ఇష్టం? ఇష్టమే.
మంచిదండి. ఓకే, మా ఇష్టాలను బట్టి మీ అబ్బాయి యొక్క కుడి చేయి పట్టుకోండి. ఈ బ్యాగులన్నీ పట్టుకోండి. మీరు అందరూ మీ అమ్మాయి అలాగే మీ అమ్మాయి యొక్క కుడి చేయి. వేచిన సమయం ఎదురుగా నిలచింది, చిగురులు తొడిగే ఒక్క వసంతం రమణి పిలచింది. ఎన్ని నాలుగా వేచిన సమయం ఎదురుగా నిలచింది, అబ్బాయికి అప్పగించారు. చిగురులు తోడిగే సామ్యలను నేను ఒబ్బానా సామ్యలను నేను బొజ్జ రమ్యను నిన్ను బొజ్జ రమ్యను అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఈలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరు ఎదుట చేసావు? దేవుని ఎదుట. ఎవరితో చేసావు? రమ్యతో. ఓకే, దేవుని ఇష్టం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. రమ్య ఇప్పుడు పెండ్లి కుమారుడితో పెండ్లి కూతురు ప్రమాణం చేస్తుంది. ఓకే, బొజ్జ రమ్యను నేను ఒబ్బాన సామ్యులను నిన్ను ఇది మొదలుకొని చేతులతో కాదు, ముఖంతో. ఓకే, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరు ఎదుట చేసావు? దేవుని ఎదుట. ఎవరితో చేసావు? ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. పెళ్లి ప్రమాణాలు అయిపోయాయి. మరి ఇక తాళి కడితే పెళ్లి అయిపోయినట్టే కదా. మరి ఇప్పుడు పెళ్లి కూతురికి నీకు ఏమైనా అడ్డు ఉందా? ఏమి లేదు. ఏం మైకంలో ఉన్నావు? ఓకే, నేను ఎప్పుడూ ఇలాగ అడుగుతాను. ఎందుకంటే నాకు ఒకడు తెలుసు బైబిల్లో, ఆయన యాకోబు. అలాగే నీలాగే తొందరపడి తాళి కట్టేసాక శోభనం గదికి వెళ్ళాడు. ఆ గదిలో చూశాడు, ఇది కాదు నా పిల్లవాడ అంటే ఆ గదిలోంచి బయటకు వచ్చేస్తున్నాడు. అలాంటి తొందరపాట్లు ఏమి ఉండకూడదనే నీకు స్పష్టంగా అడుగుతున్నాను. నీకు ఆ పిల్లకి అడ్డు ఉంది, కానీ ఈ తొందరలో నువ్వు తొందరపడుతున్నావు. ఆ ముసుగు తీస్తే మా రమ్య ఇంకా అందంగా కనబడుతుంది. ఓకేనా? ఇంకా అందంగా కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడేమో నీ చేతులతో నింపి ముసుగు తీసి చక్కగా తీసుకొచ్చి ఉన్నాడు.
పెండ్లి కుమార్తె రమ్య యొక్క మెడలో ధరింపు చేస్తున్న ఈ ముందు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య కాంతారావు పాస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి ఈ మంగళసూత్రం కొరకు ప్రార్థన. అలంకారంగా ఉన్న ఈ మంగళ సూత్రము క్రీస్తు వస్తున్న కలిగిన నీతి ప్రవర్తన అలంకారము కలిగి తమ జీవితము అలంకరింపబడి తాము చేసిన ఒడంబడికలను నీ యజ్ఞలను నెరవేర్చుటకై ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయు సాధనముగా నుండునట్లు ఆశీర్వదించమని పరిపాలించుటకై అలంకరింపబడిన వధువు సంఘముతో రానయ్యున్న క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రమాణములు ఈ మాటలు చెప్పి ఇలా పట్టుకో, అలా పట్టుకో, ఓకేనా? ఈ మాటలు చెప్పు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. తన భర్తగా అధికారాన్ని సంపాదించుకుంటుంది. ఉంగరం దేనికి సూచన అంటే గౌరవానికి సూచన. మరి ముఖ్యంగా ఉంగరం అధికారానికి సూచన. ఏదైనా తొందరగా తీసేసుకోవచ్చు, కానీ ఉంగరం మాత్రం అంత ఈజీగా రాదు. అలాగే దీని అర్థం ఏంటంటే ఎలాగలాగా నీతోనే ఉంటాను ఏంటి అని ఈ ఉంగరం ఎలాగ నీ చేయకుంటుందో అలాగా నీతోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నీ మీద అధికారం కూడా సంపాదించుకుంటుంది. ఎంతవరకు అమ్మా నాన్నకి నీ డీటెయిల్స్, ఎక్కడికి వెళ్తున్నావో, ఎప్పుడు వస్తున్నావో, ఏం చేస్తున్నావో చెప్పుతున్నావో చెప్పటం లేదు, నాకు తెలియదు. కానీ వీళ్ళందరి ముందు దేవుని సేవకుడిగా రిజిస్టర్గా చెప్తున్నాను, ఈసారి మాత్రం నువ్వు ఎక్కడ ఉంటున్నావో రమ్యకి తెలియాలి, నువ్వెప్పుడు ఇంటికి వస్తావో రమ్యకి తెలియాలి, నువ్వేం చేస్తున్నావో, నీ సంపాదన ఎంతో, నువ్వెక్కడ ఏం ఖర్చు పెడుతున్నావో డీటెయిల్స్ అన్ని కూడా అడిగే హక్కు రమ్యకు ఉంది ఈ ఉంగరం నీకు పెట్టడంతో. ఓకే, ఈ ఎందుకు నువ్వేంటి అడగడం, నేను నీకు చెప్పడం ఏంటి అందరికి కుదరదు. ఇద్దరు ఏంటంటే ఒకరి మీద ఒకరికి ఆ ప్రేమ, గౌరవాలు, అధికారాలు పొందుకుంటున్నారు ఈ పరిశుద్ధ వివాహంగా. ఓకే, మంచిది. రమ్య ఇప్పుడు సామ్యునికి ఉంగరం పెడుతుంది. నీ చూపు లేదు. ఓకే, మాట చెప్పు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు
నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ ఉంగరము పెట్టుచున్నాము. ఎవరు అయినా చేసుకోవచ్చు మొత్తం. ఏమంటే మీ యొక్క ప్రేమని, లేకపోతే మీరు ఏం చూపిస్తారో చూపించుకొని ఒకరి మీద ఒకరు ఈ పూదండలు వేసుకోవడానికి మీకు ఇస్తున్న అధికారం నేను ఇచ్చాను, స్వేచ్ఛ ఇచ్చాను. ఎవరికెవరిని వేసుకోవచ్చు. అయితే 1, 2, 3 అంటాను. 3 అన్నాక వేసాను. 1 2 చెప్పాను కదా. పూదండలు గుర్తు పెట్టుకోండి. చెప్తాను. 3 ప్రభువు నామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీరిని ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. చివరికి మీరిద్దరు కూడా ఒకరినొకరు ఎప్పుడు ఎడబాసి ఉండకూడదు. ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి. సకల ఆశీర్వాదాలకు తాను కూడా మంచి దేవుడా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువు నీ పరిశుద్ధ నామమును బట్టి ఆయన భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి నీ నామమున మేము వీరిని దీవించుచున్నాము. ఈ వధూవరులను, సామ్యులను ప్రభా, రమ్యులను ప్రభా, మీ ఆశీర్వాదములు కుమ్మరించుము. వీరు నమ్మకముగా కలిసి జీవించినట్లు ఉభయుల మధ్య నీ సముఖమందు వారు చేసిన నిబంధనను, ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకొనున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానముల యందు వీరిని నిత్యము నిలుచుడి. నీ ఆజ్ఞలను అనుసరించి పరిశుద్ధ జీవితము జీవించుచు నీ నామమునకు మహిమ, వారి కుటుంబములకు ఆనందము కలుగునట్లు నీ గొప్ప కృప వీరికి అనుగ్రహించుము. మా ప్రభువును కుటుంబములకు మూలకర్త అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక ఆదరణయు, ఆయన ఆశీర్వాదము భూఫలములతోనూ గర్భఫలములతోనూ ఆత్మీయ వరములు ఫలాలతోనూ ప్రభువు మిమ్ములను నిండారుగా దీవించి ఆశీర్వదించి ఈ భూమి మీద మిమ్ములను గొప్ప చేయునుగాక. God bless you. అందరికీ నువ్వు లేవు దేవాన్ని నీ చేయండి లేవు నువ్వు లేవు లేవు. కోరిన
మరి ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇటువైపు కూడా ఇవ్వండి. ఈ ఓట్ ఆఫ్ టెన్స్ అయ్యేలోగా పువ్వులు అందిపోతే మంచి మంచి. అయ్యా నా హృదయపూర్వక వందనాలండి. జాన్ బాబు మరి వివాహం అన్నింటిలో ఘనమైనదిగా దేవుడు జతపరిచాడు కనుక మరి రమ్యకి సామ్యాలకి వివాహం జరగటానికి గొప్ప కార్యం దేవుడు చేశాడు. అయితే నేనైతే అర్హత లేనప్పటికీ యోగ్యత లేనప్పటికీ సంఘానికి ఇంటికి వెళ్ళి అంటే మామూలుగా వస్తారా రారా అని చిన్న సందేహం నాకు ఎప్పుడు కానీ ఆ సందేహంతో వెళ్ళి మాట వేసుకెళ్ళమ్మా ఇలాగ నా కొడుక్కి రమ్యకి ఏమని చేస్తుంది తప్పనిసరి రాండి అని కిట్టలపాడు సంఘం అయితేమి, గోనబత సంఘం అయితేమి, కొండ్రాల సంఘం అయితేమి, మా శుభలయ సంఘం అయితే ఆరణి కోని ప్రతి ఒక్కరికి అంటే మాటకి నేను చెప్పినవి కాదండి. దేవుడు ఉచితమైన ప్రేమను పెట్టి వారు నన్ను ప్రేమించిన విధానం పెట్టి మరొకసారి దేవుడికి వందనాలు. ఎవరికైతే మేము చెప్పుకున్న ప్రతి ఒక్కరికాక ఇంక చాలా మందికి నేను చెప్పలేకపోయాను. వారు కూడా సుస్థాన ఇంట్లో కార్యక్రమం తప్పనిసరిగా అంటున్నారు, అమ్మా నేను చెప్పలేదని క్షమించంటే నువ్వు మాకు చెప్పొద్దు, నువ్వు మా కుమార్తెవి, నువ్వు మా బిడ్డ అంటారు. దాన్ని బట్టి సంఘానికి అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అలాగే ఏదికి అలంకరించిన అయ్యగారులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి వీళ్ళందరూ మంచిగా అంట చాలా బాగా బాధ కలుగుతున్నప్పుడు కూడా మమ్మల్ని ప్రేమించి ఇలా ఉన్నారు. మరి చాలా చుట్టుపక్కల మా బంధుమిత్రులు వాళ్ళ విషయంలో కూడా నేను చాలా అనుమానపడ్డాను. ఎందుకు అంత దూరం కార్డులు కూడా ఎండకు రారు, ఎవరు ఈ ఎండ దగ్గరికి రాలేరు, ఎందుకు కార్డులు ఇచ్చి వాళ్ళకి బాధపరచడం, వాళ్ళు వస్తారు మనం బాధపరచడం అవుతుంది. నాకు సందేహంతో వద్దు అని మా బాబుకి మా అల్లుడి గారికి అయినా వీరు ఎంతో ప్రయాసతో వెళ్ళారు కాదు కానీ వారు మమ్మల్ని ప్రేమించి ఈ ఎండైనా వానైనా గాలైనా వాతావరణం సహకరించకపోయినా వాహనాలు సహకరించకపోయినా మమ్మల్ని ప్రేమించి ఆ ఇద్దరు దంపతులు అక్కడ చేయాలని సంతోషంతో వచ్చిన మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలండి. మరి ఇంకా చెప్పాలంటే చాలా దూరం నుంచి ఏలూరు నుంచి అయితేమి, మరి పోడల నుంచి అయితేమి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, మరి పాలడు నుంచి చాలా దూరం నుంచి వాళ్ళు కూడా నిజంగా వస్తారు నేను అనుకోలేదు. దేవుడు ఉచితమైన ప్రేమ నాకు నా ఒక టాలెంట్ కానీ నా ఒక ప్రేమ ఎట్లేదు, దేవుడే వెళ్ళాలి. ఎందుకంటే సుస్థాన విషయంలో దేవుడు చూసుకుంటాడని లెక్కగా వారందరూ వచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈ ఎండ విషయంలో చాలా చాలా మీ అందరూ వచ్చారు. మరి ఇద్దరు బిడ్డలకు జతపరిచారు. వారి కోసం మీరందరూ వారిని దీవించి నిండి మనసుతో వారిని ఆశ్రదించి వెళ్తారని మరి కోరుకుంటున్నాం. మరి మీకోసం కొంచెం ఆతిథ్యం ఏర్పాటు చేసామండి. దాన్ని కూడా స్వీకరించి మమ్మల్ని ప్రేమించి వెళ్తారని మరీ కోరుకున్నాం. అందులో ఏమైనా లోట్లు పాటలు క్షమించండి. ఎందుకంటే కొంచెం మేము ఎప్పుడు ఇంతగా అనుకోకుండా చేసిన పని కనుక మమ్మల్ని క్షమించండి. మరి వచ్చిన సంఘ సభ్యులందరికీ చాలా మందికి నేను చెప్పలేకపోయినప్పుడు కూడా వారిని ప్రేమించారు. మరి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి పైటేసి గారు అయితే నీవు పాపవంతులు వీళ్ళందరూ చాలా వీళ్ళందరూ పేర్లు ఎట్టడానికి సమయం కాదు కానీ మరి మీ అందరికీ మరొక్కసారి మా హృదయపూర్వక వందనాలు. మరి ఆ పిల్లనిచ్చిన తండ్రికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ టేజర్ మీద ఇంత జీవరత్నం రావడం చాలా బాధపడ్డాను. మరి జీవరత్నం మొదలుపెట్టడం మాకు ఇచ్చాడు. మరి ఇదే ప్రేమ ఈరోజు ఎలాగైతే మేమందరం సంతోషంగా సమాధానంగా ఉన్నాము మరి కళ్ళకాలం ఇదే మనసు దేవుడు మాకు ఉంచేలాగా ఇచ్చేలాగా మేము ఇలాగే జీవించాలి. మీ అందరూ మా కోసం ప్రార్థించండి. పెళ్లి చేసాము ఇంత అంత కాదు కానీ కలిసి ఉండటమే చాలా మంచి పని. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి అయ్యగారులకు కూడా నా హృదయపూర్వక వందనాలు, అమ్మగారులకు వందనాలు. మరి వివాహం చేసిన బిడ్డలకి నా హృదయపూర్వక దీవెనలు ఆశీర్వాదాలు. మరొకసారి మీ అందరికి మా వందనాలు అంటే దయచేసి భోజనం చేసి ప్రతి ఒక్కరు వెళ్ళండి. మా పిల్లలకి ఇచ్చే అత్యుంతలేసి దీవించి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఉండటంగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఉండటంగా స్వాగతం. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.
చేయగా